మనతో పాటు ఎరోజ్ శ్రీనివాస్ ఉన్నారు డాక్టర్. ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిపోయింది, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, తెలంగాణకు ఎలాంటి కూని చేయకుండా తెలంగాణ అస్తిత్వాన్ని కూని చేస్తలేను అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీ నుండి కూడా మాట్లాడుతూ ఉంటాడు. అంటే నిధుల విషయంలో, నియామకాల విషయంలో పక్క రాష్ట్రానికి అప్పచెప్తున్నాడు అని చెప్పేసి ప్రతిపక్షం అంటుంటే అలాంటిది కాదు, కొంతమంది కావాలని నన్ను బదలాం చేస్తున్నారు అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూడాలి? తెలంగాణ వాదులుగా, తెలంగాణ ఉద్యమంలో మేము పూర్తి కాలం పనిచేసిన కార్యకర్తలుగా ఈ జరుగుతున్న 2 సంవత్సరాల పరిణామాలని విశ్లేషిస్తే ఇక్కడ డీప్ స్టేట్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణను ఆపరేట్ చేయడం అనేది ఒక బాధాకరమైన విషయం. అందువల్లనే ఇవాళ మనము ఈ గత 2 సంవత్సరాల పరిపాలనలో అనేక సార్లు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం, తెలంగాణ చిహ్నాల పట్ల అనేక సార్లు చులకన భావం లేదా తృణీకరణ భావంతో వ్యవహరించిన ఘటనలు చూసినాం. దాని నుంచి ప్రజల నుంచి బాగా వ్యతిరేకత వచ్చిన సందర్భంలో ప్రభుత్వం వెనుకకు తగ్గిన విషయాన్ని కూడా చూస్తున్నాం. ఇక్కడ మేము ఎవరిని వ్యక్తులుగా చూడడం లేదండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినప్పుడు కూడా మనం స్టేట్తోనే కొట్లాడినాం. అధికార పక్షం అంతా కూడా ఒక్కరు ఇద్దరు ఉండరు. ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి కనబడుతున్నారు, కానీ మేము రేవంత్ రెడ్డిని వ్యక్తిగా చూడడం లేదు. రేవంత్ రెడ్డి వెనక ఉన్న పనిచేస్తున్న డీప్ స్టేట్ యాక్టివిటీస్ లేదా బయట నుంచి ఆపరేట్ చేస్తున్న వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఏంటి అంటే తెలంగాణ స్టేట్లో వాళ్ళకున్న అవసరాలను, వాళ్ళకు ఇక్కడున్న వనరులను, తెలంగాణ స్టేట్లో వాళ్ళ ఉన్న ఇంట్రెస్ట్లను నిలబెట్టుకోవడం కోసం తెలంగాణని ఎప్పుడూ కూడా అస్థిరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగింది ఏంటి అంటే ప్రతి అంశంలో తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ తత్వాన్ని తీసి పక్కకు పెట్టి మళ్ళీ మనకంటూ ఒక స్వీయ అస్తిత్వాన్ని లేకుండా, స్వీయ రాజకీయ శక్తులు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఏం కాదు, అనేక మంది తెలంగాణ వాదుల ఉద్యమంలో పనిచేసిన అందరూ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ముఖ్యంగా మన నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్తో వచ్చిన ఉద్యమంలో ఈ మూడింటిని కూడా మళ్ళీ ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే కేంద్ర నిధులపైన డీప్ స్టేట్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. తెలంగాణకు రావాల్సిన పర్మిషన్స్ పైన డీప్ స్టేట్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. వాళ్ళ కన్సర్న్లలో తెలంగాణకు పర్మిషన్స్ రావాలన్నా వద్దనే పరిస్థితి ఉంది. ఇలా తెలంగాణ ప్రాజెక్టులన్నీ అయిపోయినాయి. తెలంగాణలో అభివృద్ధి, నిధుల కొరతకు కారణం అనేది ఇదంతా కృత్రిమ కొరత అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు సరిగ్గా పనిచేసి సరిగ్గా ప్లానింగ్ చేసుకుంటే అభివృద్ధి అనేది ఒక వైబ్రెంట్ హైదరాబాద్ ఉన్న తెలంగాణకి అభివృద్ధి అనేది పెద్ద సమస్య కాదు. దాన్ని ఎట్లా ఆపరేట్ చేస్తారు, వాళ్ళ విజన్ ఏంది అనే దాన్ని బట్టి అభివృద్ధి వేగం ఉంటుంది. ఇలా అభివృద్ధి వేగం మందగించడానికి కారణం మొత్తంగా వ్యవస్థ లోపం. రైట్. హైదరాబాద్ను 3 కార్పొరేటర్లుగా కూడా విభజించడం అనేది జరిగింది. మరి దీన్ని ఎట్లా చూడాలి? ప్రజలు ఏమనుకోవాలి? ఒక్కతాన ఉన్న హైదరాబాద్ను 3 డివిజన్లుగా చేస్తున్నారు. ప్రజల అభిప్రాయం విషయం తర్వాత మాట్లాడితే ముందు ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్కి ఒక చట్టం ఉంది. ఈ విషయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని చేశారా లేదా తెలియదు. ఈ చట్టం పరిధిలో పనిచేయవలసి ఉంటుంది. ఈ గ్రేటర్ హైదరాబాద్ చట్టాన్ని ఎక్కడి దాకా విస్తరిస్తారు? 3 కార్పొరేషన్లు చేసి ఓఆర్ఆర్ వరకు కనుక మొత్తం హైదరాబాద్ని విస్తరిస్తే ఆ చట్టం పరిధిలోకి ఏ కార్పొరేషన్ వస్తాయనే దాని పట్ల కూడా ఒక క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. దానికంటూ ముఖ్యంగా మనకు దేశానికి ఒక రాజ్యాంగం ఎట్లా రాసిందో మనకి పూర్వం నుంచే, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు, స్వాతంత్రం రాకముందు నుంచే హైదరాబాద్కి ఒక చట్టం ఉంది. దాన్ని హైదరాబాద్ ఆ చట్టాన్ని జిహెచ్ఎంసీ యాక్ట్ అంటాం. ఆ యాక్ట్ను 2020లో ఎన్హాన్స్ కూడా చేసినారు. మరి ఆ యాక్ట్ ప్రకారం అది చెల్తుందా లేదా తెలియదు. ఇంకొకటి ఏంటి అంటే జాతీయ స్థాయిలో జనగణన జరుగుతున్నప్పుడు ఈ డివిజన్స్ మార్పులు చేర్పులు చేయడం అనేది చెల్లదనేది సాక్షాత్ కేంద్ర మంత్రి చెప్పి ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మరి ఎందుకు తొందరపాటుగా ఇట్లాంటి నిర్ణయాలు చేస్తుంది? ఎందుకంటే ప్రభుత్వం పరిపాలన ప్రజలకు చేరాలంటే డీసెంట్రలైజ్ కావాలి. కానీ రాష్ట్రాన్ని మొత్తం సెంట్రలైజ్ చేసి ఓఆర్ఆర్ లోపల మొత్తంగా పెట్టడం అనేది కూడా సరైనది కాదని మేము అభిప్రాయపడుతున్నాం. రైట్. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భాషా విధానాన్ని ఎట్లా చూస్తారు? ఒక మేధావులుగా, ఒక విద్యావంతులు కావచ్చు, లేకుంటే ఒక ప్రొఫెసర్లు కావచ్చు, చాలామంది ఇక్కడ ఇప్పుడు మీరు ఏర్పాటు చేసే మీటింగ్కి ఎంతోమంది వస్తున్నారు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే వాక్యాలు ఏ విధంగా ఉంటాయి, ఎక్కడి నుంచి, ఏ రాజ్యాంగం నుంచి వచ్చినాయి, అవి ఎందుకు మరి ప్రజల్లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాయి? అయితే భాషకు సంబంధించిన విషయం మాట్లాడాల్సి వస్తే అది కామన్ సెన్స్కి సంబంధించిన విషయం అండి.
ఎందుకంటే దానికి చట్టాలు అవి ఉన్నాయి. సరే ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడితే చట్టాల నుంచి సపోర్ట్ తీసుకోవచ్చు, కానీ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు, ఒక అధినాయకత్వంలో ఉండేవాళ్ళు, పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు ఆదర్శంగా ఉండాలి. అట్లా మాట్లాడడం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో కూడా ఏమనుకుంటున్నారు, బయట ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలంటే వాళ్ళకి యంత్రాంగం ఉన్నది ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి. అట్లా మాట్లాడడం వల్ల లాభం అవుతుందా, నష్టం అవుతుందా అనే విషయంలో వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఎందుకంటున్నామంటే అబ్యూజ్ లాంగ్వేజ్ని ఎవ్వరూ కూడా సహించరు, ఇష్టపడరు. కానీ ఇప్పుడు సాక్షాత్తు మీరు అధికారంలో ఉన్న టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళే మాట్లాడితే ఏమవుతుంది, ఎట్లా పోతుంది ప్రజలకు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. లేకపోతే ఆ పొజిషన్కి, సీట్లకి గౌరవం ఉంటుందా, పోతుందా, ప్రజల్లో గౌరవం పోతే ప్రజాస్వామ్యం మీద మరి గౌరవం ఉంటుందా, నాయకుల మీద గౌరవం ఉంటుందా అనే విషయాన్ని కూడా ఆలోచించాలి. ఎవరైనా, ఏ పార్టీ వారైనా. నేను ఏమంటున్నా అంటే ఒక్క పార్టీ కాదు, అట్లా మాట్లాడే అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. రైట్. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు, నేను ఎక్కడ తెలంగాణ అస్తిత్వాన్ని కూని చేయడం లేదు, చివరి బిందు వరకు, నా రక్తం చుక్క వరకు ఇక్కడ తెలంగాణ కోసమే నేను పోరాటం చేస్తున్నా, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే వస్తున్న ఈ 2 ఏళ్ల పరిపాలనలో అంటున్నాడు. ఏమన్నా మీరు చూసిన ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఆయన చేసిన గొప్ప పని ఏంటి, తెలంగాణ కోసం యూజ్ అయ్యే పని ఏంటి, తెలంగాణ ప్రజలు ఎంత దాన్ని వల్ల లాభపడ్డరు, అంటే విద్యార్థులే కావచ్చు, నిరుద్యోగులే కావచ్చు, ఉద్యోగస్తులే కావచ్చు, మేధావులు కావచ్చు, తదితర రాజకీయ నాయకులు కూడా కావచ్చు, ఏ అంశం పట్ల ఆసక్తికరంగా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనలో? మీరు అడిగిన ప్రశ్నకి ఈ కొత్తగా ఆయన తీసుకున్న స్కీమ్స్ అయితే నాకేం కనిపించలేదండి. అంటే చిన్న చిన్న ఏమైనా చేయొచ్చు అమెండ్మెంట్స్ అవి, కానీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ తెచ్చినట్టు, ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చినట్టు, కేసీఆర్ వచ్చినప్పుడు రైతు బంధు తెచ్చినట్టు, లేకపోతే అంతకుముందు గవర్నమెంట్స్ ఇందిరాగాంధీ టైంలో గరీబీ హఠావో స్కీమ్ తెచ్చినట్టు, మహాత్మా గాంధీ స్కీమ్ తెచ్చినట్టుగా, అట్లనైతే ఒక గొప్పగా ప్రజల్ని ప్రభావితం చేసే ఒక ప్రణాళిక ఈ 2 ఏళ్ళలో అయితే జరిగినట్టు మా దృష్టిలోనైతే లేదు. కానీ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్న అడిగింది కదా, సాంస్కృతిక చిహ్నాల పట్ల మాత్రం అగౌరవం కలిగే విధంగా, వాటిని అవమానించే విధంగా మాత్రం వ్యవహరించడం జరిగింది. ఒక సందర్భంలో చార్మినార్ తీసేస్తామన్నారు, ఒక సందర్భంలో వరంగల్ కీర్తి తోరణాన్ని తీసేస్తామన్నారు, మళ్ళీ వెనుకకు తగ్గారు. ఇప్పుడు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేదు. యాక్చువల్గా ఎట్లుంటుంది అంటే, ఒక ప్రాంతానికి అస్తిత్వం ఎక్కడికి వెళ్ళి వస్తుందంటే అది చారిత్రక, సాంస్కృతిక వారసత్వం నుంచి వస్తుంది. మన చారిత్రక వారసత్వం ఏంది? మన కట్టడాలు, మన నిర్మాణాలు, మాన్యుమెంట్స్. ఆ మాన్యుమెంట్స్ని అవమానించినప్పుడు మన చారిత్రక వారసత్వం దెబ్బతిన్నట్టే, అస్తిత్వం దెబ్బతిన్నట్టే. మన సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది, మన కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది, మన కల్చరల్ యాక్టివిటీస్ నుంచి వచ్చింది. తెలంగాణకి ఒక యూనిక్గా ఉన్న 2 ప్రత్యేక పండుగలు ఏంటి? బతుకమ్మ, బోనాలు. ఈ బతుకమ్మ, బోనాలు లేకపోతే తెలంగాణ సంస్కృతిలో కొత్తదనం, అంటే ఒక ప్రత్యేకత ఏం కనబడదు. అందులో నుంచి బతుకమ్మను తీసేయడం అనేది మరి వాళ్ళు ఎట్లా ఒక మన సాంస్కృతిక చిహ్నాన్ని కాపాడినట్టు మాకు మాత్రం అర్థం కాలేదు. ఎందుకు అంటే, ఇప్పుడు మీరు ఈవెన్ గూగుల్లో కూడా చూడండి, ఎక్కడ కొట్టైనా చూడండి, ఒక తెలంగాణకే సంబంధించిన ప్రత్యేకమైన 2 పండుగలు అంటే బతుకమ్మ, బోనాలు ఉంటాయి. మరి అందులో ఆ రెండిట్లలో బతుకమ్మ తీసేస్తే మన సంస్కృతిని పరిరక్షించినట్లయితే యూనిక్ ఆఫ్ ఒక తెలంగాణకు ఉన్న ఒక ప్రత్యేకమైన ఆ కల్చరల్ సింబల్ని తీసేయడం అనేది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు తీసేసుకున్నారు కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. బతుకమ్మ పండుగ ఆడన్నాడు యాక్సెప్ట్ చేయనట్టు. రైట్ సార్, చెప్పండి చివరిగా, ప్రజలలో మీరు కూడా మమేకం అవుతున్నారు, ప్రజలలో తిరుగుతున్నారు, అంటే కొంతమంది జర్నలిస్టులు మాత్రం కావాలనే నన్ను బదలాం చేస్తున్నారు, అలాంటి వాళ్ళకు బట్టలు కూడా తీసి కొడతాను అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే వాస్తవాలు చూపెట్టకుండా అవాస్తవాలు చూపెడుతున్నారు అంటున్నాడు. అంటే ప్రజలకు మేము 6 గ్యారెంటీలు ఇయ్యంగా కూడా ఏ లేదు అని చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినా చేయలేరు అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టే? రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే వ్యాఖ్యలకు జర్నలిస్టులకు మధ్య ఎందుకు వైవిధ్యం వెలుగుతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఇక్కడ చిన్న చిన్న పత్రికలు నడుపుకునే జర్నలిస్టులకు? దీన్ని మనం ఎట్లా చూడాల్సి ఉంటుంది అంటే, ప్రభుత్వాలు ప్రజల యొక్క అభిప్రాయాలను స్వీకరించలేని స్థితి ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని జర్నలిస్టుల మీదకి రిఫ్లెక్ట్ చేస్తారు. నేనేమంటున్నా అంటే, ఈ గతంలో మిత్రులు అడిగినప్పుడు కూడా చెప్పాను, ఒకవేళ జర్నలిస్టుల వైపు నుంచి తప్పు జరిగితే దానికి ఒక చట్ట ప్రకారంగా మీరు చేయవచ్చు. కానీ జర్నలిస్టుల వ్యవస్థనే అవమానించే విధంగా మాట్లాడడం, ఒకప్పుడు జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులాగా ముందుండి కొట్లాడి ఆ మైకులు పక్కనేసి పెన్నులు పక్కనేసి కొట్లాడిన చరిత్ర ఉన్నవాళ్ళు, వీళ్ళని పట్టుకొని ఎట్లా పట్టితే అట్లా అనడం అనేది సరైనది కాదు. ఒకవేళ ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయి, ల్యాప్సెస్ ఉన్నాయి అంటే మీరు ఆ పర్టికులర్ అంశాల్లో చట్టపరంగా వివరించవచ్చు, లేదా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసుకోవచ్చు,
కానీ ఇవాళ బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్నటి 2-3 రోజుల నుంచి నడుస్తుంది మూసీలో గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి. అక్కడ ఒక ప్రముఖుల అపార్ట్మెంట్, ప్రముఖులందరూ చాలామంది ప్రముఖులు ఉన్నారు, సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ బాగా సుపరిచితమైన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఒక పతాక స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉన్నారనే విషయం ఈ మధ్యలోనే సోషల్ మీడియాలో నేను చూశాను. ఆ మిత్రులు కూడా మాట్లాడారు. వాళ్ళ ఇండ్లు కూడా కూల్చేసి గాంధీ విగ్రహాన్ని, పెద్ద విగ్రహాన్ని కడతామని ఒక ప్రపోజల్ వచ్చింది అనేది మనకి సమాచారం. అది అయితే నేనేమంటున్నా అంటే గాంధీ కనుక బ్రతికి ఉంటే, గాంధీ గారు బ్రతికి ఉంటే ఒకవేళ ఈ 400 మందిని నిర్వాసితులను చేస్తూ ఒక విగ్రహం పెట్టాలంటే ఆయనే వచ్చి సత్యాగ్రహం చేసేవాడు అక్కడ ఆ ప్లేస్లో. ఇప్పుడు అక్కడ గాంధీ ఘాట్ ఆల్రెడీ ఉంది, గాంధీకి సంబంధించిన ఒక స్మారక ప్రదేశం ఉన్నది. అక్కడ వచ్చి ఆయనే బహుశా సత్యాగ్రహం చేసి ఉండేవాడని నా అభిప్రాయం. ఎందుకంటే గాంధీ ఇట్లా కోరుకోలేదు, ప్రజలను నిర్వాసితులను చేయి, ప్రజలను ఇబ్బంది పెట్టి తనకు విగ్రహం కట్టండి, తనకు వనం కట్టండి అని కోరుకోలేదు. కాబట్టి ప్రభుత్వాలు ఏం ఆలోచించాలి అంటే మేజర్గా ప్రజలకు మనం లాభం చేయగలిగితే చేయగలగాలి, చేయలేకపోతే కనీసం వదిలేయాలి. కానీ నష్టం చేస్తూ మేము అభివృద్ధి అంటే కుదరదు. అభివృద్ధి ఎట్లయితే జన్మ హక్కు, అభివృద్ధి తర్వాత మనకి సామాజిక న్యాయం రెండూ కూడా ఎట్ ఏ టైం జరగాలి. అట్లా జరగకపోతే ఏమైందంటే అభివృద్ధి పేరు మీద సామాజిక న్యాయం కానీ వ్యక్తులకు కానీ పూర్తి అన్యాయం జరిగితే అది సమతుల్యమైన అభివృద్ధి అనిపించుకోదు. అది అభివృద్ధి దేనికోసం ఉపయోగపడుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ కట్టిన ప్రాజెక్టులో ఒక గ్రామం మునిగిపోయింది, ల్యాండ్స్ మునిగిపోయినాయి అంటే ఆ ప్రాజెక్టు 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 500 సంవత్సరాలు సర్వీస్ ఇస్తుంది మిగిలిన ప్రజలకి. కాబట్టి వాళ్ళు త్యాగం చేసినా కూడా మా తర్వాత తరాలు అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఒక విగ్రహం కడితే అది ఎవరికి ఇస్తుంది, సర్వీస్ ఎవరికి ఇస్తుంది, దానివల్ల వచ్చే అవుట్పుట్ ఏంది అనేది కూడా ఆలోచించుకోవాలి. దానికోసం ఒక 400 మందిని నిర్వాసితులు చేయడం అనేది సరి అయింది కాదు. దాని పట్ల మేము ఆ నిర్వాసితులకు మేము సంఘీభావం ప్రకటిస్తున్నాం. అయితే మళ్ళీ మీడియాలో చూసాము ఇంకా మేము నోటీసులు ఇవ్వలేదని కొంత ఇట్లని అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎట్లా ఉండాలి అంటే ఏదైనా ఒక నిర్ణయం చేసేటప్పుడు ఖచ్చితంగా అధ్యయనం చేసిన తర్వాతనే అవుట్పుట్ బయటికి రావాలి. ఓ జియో కాపీ వస్తుంది, ఇది కాదంటే మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఇట్లా రావడం వల్ల ఏమైందంటే ప్రజల్లో ఒక అభద్రతా భావం క్రియేట్ అయితే వాళ్ళంతా భయపడుతున్నారు, ఆ మూసీ పరివాహక ప్రాంత ప్రజలు. కాబట్టి ప్రభుత్వం ఇట్లా వివరించకూడదని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన తీరు 2 సంవత్సరాలుగా ప్రజలందరూ విరక్తి చెందుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఉన్నవి లేనట్లు, లేని ఉన్నట్లు సృష్టించడం ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకున్నది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ రాష్ట్రంలో గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి ఎంతో ప్రభుత్వం ముందుకు వస్తుంటే ప్రజలను అక్కడ నుంచి దాదాపుగా 400 పైగా కుటుంబాలు ఉంటే ఆ అపార్ట్మెంట్ని కూల్చేసి అక్కడ పెట్టడం ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్నారు. అంటే 6 గ్యారంటీలు పక్కకు పెట్టి, అంటే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పక్కకు పెట్టి ఆయన ఇష్టానుసారంగా రాజరికం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.